నమస్తే. కాసేపటి క్రితమే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడా ఈరోజు భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నేరుగా క్యాబినెట్ మీటింగ్ అయిపోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులతోటి ముఖాముఖి అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే రైతు వేదికల్లో ఉన్నటువంటి ఏవైతే ఆ టీవీల ద్వారా రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చేటువంటి సూచన కావచ్చు, రైతులకు చెప్పేటువంటి విషయం కావచ్చు, వీటన్నిటి పట్ల నేరుగా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయిపోగానే ఈ సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా చాలామంది రైతులంతా కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, గతంలో రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు రానటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన. ఇప్పుడు ఈరోజు తీసుకున్నటువంటి రాష్ట్ర క్యాబినెట్లో 3-4 నిర్ణయాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి నిర్ణయం ఇది రైతులకి ఒక గొప్ప శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఒక పక్కన వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, వానలు కురుస్తూ ఉన్నాయి, గ్రామాలలో పంటలు సైతం కూడా వేసుకునేందుకు సంసిద్ధం అవుతూ ఉన్నారు. ఈ దశలో రైతు భరోసా పైసలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ సంబంధించినటువంటి క్యాబినెట్ భేటీలో తేల్చేయడం జరిగింది. ఎప్పటి నుంచి రైతు భరోసా పైసలు రైతుల యొక్క అకౌంట్లో వేయాలన్నటువంటి దానిపైన చర్చ నడవడం జరిగింది. దీంట్లో భాగంగానే రైతులకి అతి త్వరలో అంటే రేపటి నుండే రైతుల యొక్క అకౌంట్లలో ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా డబ్బులు పడబోతా ఉన్నాయి. మరి ఇప్పటికే రైతు భరోసా పైసలు రైతుల అకౌంట్లో పడబోతున్నాయని ఒక మాట చెప్తా ఉన్నారు. మరి గతంలో 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే డబ్బులు పడ్డాయి, మరి 4 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పడలేదు కదా, మరి ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంటుందా అన్నటువంటి ప్రశ్న దర్దాపుగా అందరికీ వస్తుంది. కానీ గత సీజన్లో వేసినటువంటి ఏవైతే 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి 6,000 రూపాయలు వేసిందో, ఈసారి అట్లా కాకుండా సాగుకు యోగ్యమైనటువంటి భూమి అంటే సాగులో ఉన్నటువంటి భూమికి ప్రతి ఒక్క ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మరి గతంలో వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేస్తూ ఉన్నారు అన్నటువంటి ప్రశ్న కూడా ఖచ్చితంగా తలెత్తుతుంది. మరో పక్కన గతంలో 4 ఎకరాల లోపు వేసింది కాబట్టి మరి 4 ఎకరాల నుంచి పైన ఉన్నటువంటి వాళ్ళకి ఈ సీజన్లో కలిపి వేస్తారా అంటే అదేం లేదు. అంటే గత సీజన్లో 4 ఎకరాల వరకు మాత్రమే స్టాప్ చేసి ఇప్పుడు 4 ఎకరాలు కాదు 40 ఎకరాలు సాగున్న ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా పైసలు వాళ్ళ అకౌంట్లో ఇవ్వబోతా ఉన్నారు. మరి అప్పుడేంటిది ఇప్పుడేంటిది అన్నటువంటి తేడా చూస్తే ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలు స్థానిక ఎన్నికలు అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి గతంలో ఉన్నటువంటి 4 ఎకరాల వరకే మళ్ళీ వేస్తే ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా వాళ్ళకి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నటువంటి ఆలోచనతోటి ఇప్పుడు ఈ ఒక్కసారికి సాగు యోగ్యమైనటువంటి భూమికి అన్నిటికీ వేస్తామని చెప్పేసి ఈ క్యాబినెట్ భేటీలో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక గతంలో రావా అంటే ఇక అవి రావన్నట్టే లెక్క, ఇక అవి రావు. వాటితో పాటు జూన్ 5వ తేదీ వరకు ఎవరైతే కొత్తగా పాస్బుక్లు ఉన్నాయో, ఎవరైతే కొత్తగా రైతు భరోసా కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, పాస్ పుస్తకం వచ్చి అగ్రికల్చర్ ఆయా మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మాకు రైతు భరోసా కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి చాలామందికి ఇప్పుడు రానున్నటువంటి ఈ సీజన్లో అంటే రేపటి నుంచి వేయబోయేటువంటి రైతుల యొక్క అకౌంట్లో ఏదైతే రైతు భరోసా పైసలు వేయబోతా ఉన్నారో కొత్త వాళ్ళకి సైతం కూడా ఈ యొక్క సీజన్లో డబ్బులు పడబోతా ఉన్నాయి. అంతేకాకుండా సుమారుగా 25,000 మంది చిన్న కారణాలతోటి అంటే బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేక, మరో పక్కన పాస్ పుస్తకం రాక, ఆధార్ కార్డు ఇవ్వక, ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింకు లేక చాలామందికి 25,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైతం కూడా ఈ సంబంధించినటువంటి దాంట్లో కరప్షన్ చేసుకొని మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ సీజన్లో డబ్బులు వేయాలన్నటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ అయితే చేయబోతా ఉన్నది. మరి ఇప్పటికే గతంలో 3,000 కోట్ల రూపాయలని సమకూర్చుకోవడం జరిగింది. నిన్న మొన్న ఆర్బీఐకి సైతం కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఇంకొక 4,000 కోట్లకి. అంటే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలని ఇప్పుడు సాగుకు యోగ్యమైనటువంటి భూమి దరిదాపుగా 1,32,00,000
లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి వాటికి ఈ యొక్క ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వేయబోతున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. దాంతోపాటు ఈ ఎలక్షన్ల సీజన్ వస్తూ ఉన్నది కాబట్టి రైతుల యొక్క అకౌంట్లో రైతు భరోసా పైసలతో పాటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే రేపటి నుంచే ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే ఒక పక్కన సీజన్ అయిపోయిన తర్వాత కూడా గతంలో స్టార్ట్ చేయలేదు రైతు భరోసా పైసలు వేయడానికి. కానీ ఇప్పుడు సీజన్ కంటే మొదలే డబ్బులు వేయబోతా ఉందంటే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏంటిది? గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సిద్ధమవుతా ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కాబోతా ఉన్నాయి? రేపటి నుంచి స్టార్ట్ చేస్తే ఓ వారం లోపట్ల ఫినిష్ చేస్తారు. రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు వేయడానికి సరే 2 ఎకరాలకు వేస్తారా 3 ఎకరాలకు వేస్తారా అది ఒకటేసారి అందరికి వేస్తారా అనేది కొంత క్లారిటీ లేనప్పటికీ కానీ సాగుకు యోగ్యమైనటువంటి భూమికి ఒక వారం లోపట్ల అన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నారు. అంటే ఇవాళ 16వ తారీఖు ఒక వారం లోపట్ల కంప్లీట్ చేస్తే అది ఒక లాస్ట్ ఈ సంబంధించినటువంటి మంత్ చివరి వరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అందుకని వారం లోపట్ల అది ఎకరం భూమి ఉన్నదా 10 ఎకరాలు ఉన్నదా 50 ఎకరాలు ఉన్నదా అదంతా చూడకుండా వాళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు వేసి రానున్నటువంటి స్థానిక ఎన్నికలకి ముహూర్తం ఫిక్స్ చేయబోతా ఉన్నారు. అది ఈ రోజు క్యాబినెట్లో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మరి కాసేపట్లో దీనిపైన ఏమైనా క్లారిటీ వస్తుందా, డేట్ని ఏమైనా ప్రకటిస్తారా లేదని చూడాలి. లేకపోతే 1-2 డేస్లో ఈ రైతు భరోసా డబ్బులు వేసిన తర్వాత మరి ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ఏమైనా విడుదల చేస్తారా, ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా విడుదల చేస్తారా అనేది కొంత చూడాల్సినటువంటి అంశం. దాంతోపాటు రాజు యువ వికాసం కావచ్చు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్డులో పంపిణీ కావచ్చు, వీటన్నిటిపైన ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఈ క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల ప్రకారం మరి రేపు జరగనున్నటువంటి ఎలక్షన్స్ కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇటీవల ఆయా సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ ఈ సంబంధించినటువంటి సమావేశంలో చర్చించినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క నెల రోజుల పాటు ఖచ్చితంగా మీరందరూ కూడా నియోజకవర్గాల్లోనే ఉండాలి, గ్రామాల్లో పర్యటించాలి. రానున్నటువంటి ఎన్నికలే రేపు మీ భవిష్యత్తుకి ప్రామాణికంగా నిలవబోతా ఉన్నాయి. మీరు గెలవగానే కాదు మనం నిలబెట్టేటువంటి అభ్యర్థులు సైతం కూడా గెలిచేందుకు మీరు కృషి చేయాలని చెప్పేసి గట్టిగానే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ముందుగా పార్టీ గుర్తుపైన మరి పోటీ చేసేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ జడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఎన్నికలు పెడితే బాగుంటుందా ముందుగా, లేకపోతే ఉన్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు కనుక పెట్టి మనం ముందుకెళ్ళినట్టయితే రానున్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక పక్కన నిన్ననేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తూ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలని అంటే పార్టీ గుర్తుల పైన జరిగేటువంటి ఎన్నికల్ని ముందుగా నిర్వహించి దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించబోతా ఉన్నాం అనేది ఆయన యొక్క భావన. కానీ సర్పంచ్ ఎన్నికలు ముందుగా నిర్వహించినట్టయితే ఒక పక్కన ప్రభుత్వంలో ఉంది, సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఏ పార్టీ కూడా గుర్తుపైన ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే ఎవరు గెలిచినప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఏ అభ్యర్థి గెలిచినప్పుడు కూడా వాళ్ళని ప్రభుత్వం వైపు తిప్పుకొని దాని తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకి వెళ్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కదా, అంటే పార్టీ గుర్తుండదు కాబట్టి ఆడ గెలిచినటువంటి సర్పంచ్ సైతం కూడా ప్రభుత్వంలో విలీనమై ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి ప్రభుత్వంతో పని ఉంటుంది కాబట్టి ఏ సర్పంచ్ అని కానీ కొంత గవర్నమెంట్ తోటి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంటుంది. ప్రభుత్వంతో ఉంటేనే ఏమైనా 4 పనులు వస్తాయి కావచ్చు అన్నటువంటి భావనతో ఉంటారు కాబట్టి రేపు జరగనున్నటువంటి ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ఆ సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఆ పార్టీ వైపు తిప్పుకొని దాని తర్వాత పోతే కొంత పార్టీకి సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఈ సర్పంచ్ ఎన్నికలతో ప్రభావితం అవుతాయి కాబట్టి ముందుగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి వారం 10 రోజుల గ్యాప్లోనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలని నిర్వహిస్తే బాగుంటుంది అనేది కొంతమంది యొక్క భావన. కానీ ఏదేమైనప్పటికీ చూడాలి మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం ఈ క్యాబినెట్లో తీసుకుంది, ముందుగా జడ్పీటీసీ నిర్వహిస్తుందా, ఎంపీటీసీ నిర్వహించి దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోతుందా, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత మరి జడ్పీటీసీ ఎంపీటీసీకి పోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మొత్తానికైతే మాత్రం రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కొంత గందరగోళానికి గురైనటువంటి రైతాంగం ఏదైతే ఉందో ఈసారి చక్కగా రాలేదు, మళ్ళీ వేస్తారా వేయరన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలకు తావు లేకుండా ఈ వచ్చినటువంటి ఎలక్షన్సే ఇప్పుడు రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలే ఈ రైతు బంధు యొక్క విడుదలకి ప్రధానమైనటువంటి కారణమైనది చెప్పుకోవచ్చు. మొత్తానికి దీంట్లో ఎక్కడ కూడా మీరు గందరగోళం పడాల్సిన లేదు. ఈసారి మాత్రం సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా పైసలు రేపటి నుంచి పడబోతున్నాయి అన్నటువంటి వార్త అయితే వినబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.